హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కంప్యూటర్ కోర్సెస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో కంప్యూటర్ కోర్సెస్ చెప్తాను. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి డిసిఏ ఫ్రెండ్స్. డిసిఏ అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ కోర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే చాలామంది బిగినర్స్కి ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, కంప్యూటర్ని ఎలా ఆపరేట్ చేయాలనేది. ఈ కోర్స్ నేర్చుకోవడం వలన వారికి ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలామంది స్కూల్స్లో ఉంటుంది కానీ కంప్యూటర్ వాళ్ళ సబ్జెక్ట్ని బట్టి వాళ్ళు చెప్పుకుంటూ పోతారు, కానీ బేసిక్స్ అయితే ఎవరు నేర్పించరు ఫ్రెండ్స్. సో ఇంటర్ అయిపోయిన తర్వాత చాలామంది ఎంసెట్ రాసి ఖాళీగా ఉండుంటారు. వాళ్ళకైతే 2 or 3 months గ్యాప్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ గ్యాప్లో ఈ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ కోర్స్తో పాటు సి లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే కంప్యూటర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఇంటర్ అయిపోయిన తర్వాత చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి పీజీడీసీఏ ఫ్రెండ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. దీనిలో కంప్యూటర్ యొక్క బేసిక్స్తో పాటు కంప్యూటర్ లాంగ్వేజెస్ సి++ అయితే నేర్పిస్తారు ఫ్రెండ్స్. ఇందాక చెప్పిన కోర్స్లో అయితే బేసిక్స్ మాత్రమే నేర్పిస్తారు. సో ఆ బేసిక్స్ ఇందులో కూడా ఉన్నాయి కాబట్టి బీటెక్ కంప్యూటర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ కోర్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కోర్స్లో బేసిక్స్తో పాటు అట్ ఏ టైం లాంగ్వేజెస్ కూడా నేర్పిస్తారు కాబట్టి. అడోబ్ ఫోటోషాప్ ఫ్రెండ్స్. ఈ ఫోటోషాప్ నేర్చుకోవడం వల్ల ఫొటోస్ని ఎడిటింగ్, గ్రాఫిక్స్, కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యానర్ మేకింగ్, పేజ్ మేకర్ ఇవి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సి లాంగ్వేజ్ యొక్క సిలబస్ స్ట్రక్చర్ అండ్ అలాగే పీజీడీసీఏలో కంబైన్డ్గా ఉంది కదా, కంబైన్డ్గా కాకుండా విడిగా కూడా అంటే ఓన్లీ సి లాంగ్వేజ్ కూడా నేర్పిస్తారు ఫ్రెండ్స్. సి లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్యూటర్ లాంగ్వేజెస్ యొక్క బేసిక్ లాంగ్వేజ్ కాబట్టి కంప్యూటర్ సైడ్ వెళ్ళాలనుకున్నాను చాలా ఉపయోగపడుతుంది. కోడింగ్ కూడా చాలా ఈజీగా అర్థం అవుతుంది. నెక్స్ట్ సి++ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. సి తర్వాత కొంచెం మోడిఫై చేసి సి++ లాంగ్వేజ్ని కనుగొన్నారు ఫ్రెండ్స్. ఇది కూడా ఒక లాంగ్వేజే, దానికన్నా కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. నెక్స్ట్ జావా ఫ్రెండ్స్. జావా కూడా దానికి అప్డేటెడ్ వర్షన్. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చాలామందికి జావా నేర్చుకోవడం వల్ల కోడింగ్ చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. పైథాన్ ఫ్రెండ్స్. పైథాన్ కూడా కంప్యూటర్ లాంగ్వేజే, అంటే సి లాంగ్వేజ్ దగ్గర నుంచి సి++, జావా, పైథాన్ ఇలా కింద నుంచి పైకి నేర్చుకోవాలి ఫ్రెండ్స్ కోడింగ్. డిటిపి డెస్క్టాప్ పబ్లిషింగ్. ఈ డెస్క్టాప్ పబ్లిషింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మెనూస్, విజిటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫొటోస్, ఫ్లెక్సీస్, డిజైన్స్, బ్యానర్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కోర్స్ ద్వారా. నెక్స్ట్ టాలీ ERP9, ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ లీనియర్ లైన్ యాడ్ ఎంటర్ప్రెన్యూర్స్ రిసోర్స్ ప్లానింగ్. ఈ కోర్స్ ఎలాంటి వరకు ఉపయోగపడుతుందంటే మాకు త్వరగా జాబ్ రావాలి, ఏదైనా చిన్న జాబ్ అయినా పర్వాలేదు, కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళకి ఈ కోర్స్ నేర్చుకొని ఏదో ఒక కంపెనీలోకి వెళ్తే వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్స్కైనా వర్క్ చేయొచ్చు. అండ్ అలాగే ఎవరైతే ఇంటర్ అయిపోయిన తర్వాత బీకామ్, BA సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు టాలీ నేర్చుకుంటే వాళ్ళకి అకౌంట్స్ కానివ్వండి, లేదంటే జర్నల్, లెడ్జర్స్ ఇవన్నీ ఎలా డేటా సేవ్ చేయాలో అండ్ అలాగే ఎడిట్ చేయాలో తెలుస్తుంది. సో టాలీ అనే కోర్సు చాలా
యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో అకౌంట్స్, ప్రాఫిట్స్, లాస్, బ్యాలెన్స్ షీట్, డెబిట్ నోటు, క్రెడిట్ నోటు ఇవన్నీ బీకామ్ సంబంధించి లేదంటే ఎవరైతే కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ కోర్స్ చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ APGDCA అడ్వాన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ PGDCAలో DCA కోర్స్తో పాటు C లాంగ్వేజ్, C++, జావా అయితే నేర్పిస్తారు ఫ్రెండ్స్. అంటే అడ్వాన్స్డ్గా ఉంటుంది ఈ కోర్సు. యాజ్ ఇట్ ఈజ్ అవి 3 కంబైన్ చేస్తే ఈ కోర్స్ ఒకటి కలిపితే ఫుల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ కోర్స్ హార్డ్వేర్ అంటే ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ కాల్డ్ హార్డ్వేర్ నేర్చుకోవడం వల్ల ప్యాకేజెస్, లాంగ్వేజెస్, డేటాబేసు, ప్రింటింగ్, స్కానింగ్, ICs, చిప్స్, ర్యామ్స్, బయోస్, SMPS, LAN ఇవన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్. మదర్ బోర్డ్ అంటే ఏంటి అంటే లోపల పార్ట్స్ ఎలా మనం రిపేర్ చేయాలని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది. హార్డ్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫైనల్గా నేను చెప్తున్న ఈ కోర్సుని బట్టి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.